చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెన్సని బియ్యం, డాక్టర్ రైస్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అలాగే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నటించినటువంటి హరిహర వీరమల్లు ఈ రోజైతే ట్రైలర్ లాంచ్ అయిపోయిన నేపథ్యంలోనే అలాగే థియేటర్ల వద్ద అయితే సందడి వాతావరణం నెలకొంది. ప్రధానంగా ఈ రోజు సినిమా రిలీజ్ అయినంత ఉత్సాహంలో యువతంతా ఈ రోజు ట్రైలర్ లాంచ్లు కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి ఉంది. కాకినాడలో ప్రధానంగా థియేటర్ల వద్ద అయితే సందడి వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు జరిగినటువంటి ట్రైలర్ లాంచ్ ఏ విధంగా ఉంది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏ విధంగా ఉంది ట్రైలర్? సినిమా ట్రైలర్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉందండి. ఇంకా మనం ఇప్పుడు ఇలాంటి సినిమా చూస్తున్నాం, ఆ రేంజ్లో ఉంటుంది. నో కామెంట్, ఇంక సినిమా కూడా చెప్పుకోవసరం లేదు. సూపర్ హిట్ అండి సినిమా. మేడం చెప్పండి, ట్రైలర్ లాంచ్ ఏ విధంగా అనిపిస్తుంది? ట్రైలర్ అయితే చాలా బాగుంది. సినిమా బంపర్ డొప్పర్ హిట్ చేస్తాము. బాక్స్ ఆఫీస్ బద్దలవుతుంది. ఇప్పటి నుంచి ఒక లెక్క. జై పవన్ కళ్యాణ్. టైటిల్ చాలా బాగుందండి. ఇప్పుడే ఇలా ఉందంటే సినిమా ఇంకా బాక్స్ బద్దలేసిపోద్దండి. రాజకీయాలు ఎలా చేస్తారు ఆయన, సినిమా కూడా అంతకంట రెట్టింపు ఉందండి. చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి సినిమాలు ఇంకా మంచి తీసి ఆయన జీవితకాలం అంతా సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకున్నానండి. 10,000కి పవన్ కళ్యాణ్ గారు పార్టీలోకి వచ్చాక నిజంగా ఎంతోమంది ఏంటి సినిమా గురించి చెప్తాలేదు, నేను ఆలకించాను సార్, సినిమా గురించి అని చెప్తాలేదు ఏంటి, ఆయన నిజంగా పక్కన కొట్టడం మాత్రం అది మాత్రం ఎలా అనిపిస్తుంది సినిమా? కళ్యాణ్ అన్న మాట వినాలి, సినిమాకి రావాలి పక్క. కల్ట్ వింటేజ్ కళ్యాణ్ బాబు బ్యాక్. కళ్యాణ్ బాబు కల్ట్ అంటే చూస్తారు ఈ సినిమాతో. బొబ్బులు పులి సూపర్ సినిమా బాగుందండి. ఈ రోజు టైలరింగ్ చూస్తే మాకు చాలా ఆనందంగా ఉందండి. ఎన్నాళ్ళకి పవన్ కళ్యాణ్ గారు తెర మీదకి వచ్చి ఆ ఫైటింగే కానీ అది కానీ చాలా ఇదిగా చేశారని పూర్వం మాకు కాలం గుర్తొచ్చింది సార్. ఈ సినిమా టైలర్కి ఎంత ఇదైందంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత చాలా పర్ఫెక్ట్గా సక్సెస్ఫుల్ అవుతుందండి. అందరూ ఆదరిస్తారు. పవన్ కళ్యాణ్ గారు ఆరోగ్యాలతో ఉండాలని మేము కోరుకుంటున్నామండి. చెప్పండి, ఎలా అనిపిస్తుంది అంటే ఉప ముఖ్యమంత్రి హోదాలో మొదటిసారిగా వచ్చిన సినిమా హరిహర వీరమల్లు ఏ విధంగా అనిపిస్తుంది? ట్రైలర్ ఏ విధంగా అనిపిస్తుంది? ఎక్సలెంట్గా ఉందండి ట్రైలర్. ఈరోజు డిప్యూటీ సీఎం అయిందో ఇదే ఫస్ట్ సినిమా అవ్వడం మాకు చాలా ఆనందంగా ఉంది. వీఆర్ ఆల్ లీగల్లీ వెయిటింగ్ ఫర్ ద మూవీ. యాక్చువల్లీ నెక్స్ట్ 24th కూడా సూపర్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్ కానీ ఫైట్స్ కానీ విజువల్స్ కానీ ఎక్సలెంట్గా ఉన్నాయి. సూపర్ హిట్ మూవీ అవుతుందని, బాక్స్ ఆఫీస్ బదులు కొట్టే మూవీ అవుతుందని ఖచ్చితంగా మేము ఆశిస్తున్నాం. ట్రైలర్లో ఏ సన్నివేశాలు ఆకట్టుకున్నాయి మిమ్మల్ని? విఎఫ్ఎక్స్ చాలా బాగుంది. ఆయన ఫైట్స్ కానీ ఆయన యానిమల్స్తో ఆయన చేసిన కొన్ని సన్నివేశాలు ఉన్నాయి, అవన్నీ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి. మా సార్ ఏం చేసినా కూడా అద్భుతంగా రిజల్ట్ వస్తుందని మేము భావిస్తున్నాం. ఎక్సలెంట్గా ప్రతి ఒక్కరిని ఆకట్టుకునే విధంగా ఈ మూవీ ఉండబోతుందని తెలియజేస్తాం. చాలా బాగుంది అన్న, కానీ ఒక్కటి చిన్న డిసప్పాయింట్మెంట్ ఉంది. ఏంటంటే సూపర్ మాటలు తక్కువ, ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు నాకు. ఎక్కువ వరకు బాగానే వచ్చాను, లోన్ ఎట్టేలా నాకు తెలియదు. అంత రెస్పాన్స్ ఉంది. తెలుసు కళ్యాణ్ క్రేజ్ కూడా తెలుసు. కొంతమంది బచ్చాగాళ్ళు ఇప్పుడు మాట్లాడుతున్నారు, అంతా లాక్డౌన్లో పుట్టి పెరిగారు వాళ్ళు. అన్న నేను కూడా పుట్టలేదు అన్న క్రేజ్కి, కానీ నేను తెలుసుకున్నాను కాబట్టి మాట్లాడుతున్నాను. ఒకటే అంత బాగుంది, కానీ ట్రైలర్కి మాకు చాలా బాధ పెట్టారన్న. ఒక 2 నిమిషాలు నా దేవుడి దర్శనం కోసం అంత ఎందుకన్నా, ఒక 2 నిమిషాలు మనం పంపిస్తే మేము ఏం చేయం కదా. దర్శనం అయిందా? మొత్తం అయిపోయింది. చాలు, కళ్ళారు చూసాం చాలు. చాలా సంవత్సరాలు మళ్ళీ చూసాం, బాబుని చూసాం చాలు. కానీ చిన్న డిస్టర్బెన్స్ ఏంటంటే మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఏం కదా, ఒక 2 నిమిషాలే కదా పంపించేది, బయలు చూసి వచ్చేద్దాం కదా, అంత బాగా గేట్లు ఆపేసి చాలా బాధ. మా జనసేన అధ్యక్షుడు వారైనటువంటి పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు ట్రయల్కి అందరూ కాకినాడ నడిబొడ్డున చాణక్య చంద్రగుప్త థియేటర్లో ఈ యొక్క బహుత్తర కార్యక్రమానికి అందరం ఇచ్చేస్తున్నాము. అయితే ఈ హరిహర వీరమల్లు అనే కాన్సెప్టు, ఇది దేశానికి సంబంధించిన ఈ కాన్సెప్ట్ని పవన్ కళ్యాణ్ గారు ఎంచుకోవడం అనేది మా జన సైనికులకి, భారతీయులకి, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా చాలా గొప్ప వరం అని భావిస్తూ ఈ రోజున ఈ యొక్క హరిహర వీరమల్లు యొక్క మెసేజ్ ఈ దేశాన్ని కొల్లగొట్టిన దుర్మార్గుల్ని చూపిస్తూ ఆ దుర్మార్గుల్ని ఎదుర్కొన్న ఒక వీరుడి చరిత్ర తీసుకుని ఈయన అందులో నటించడం అనేది మాకెంతో గర్వకారణంగా తెలియజేస్తూ, ఈవేళ ఇలాంటి కథలు ఎన్నో కథలు తీయాలి. భారత యువతకి మన గత చరిత్ర తెలియాలి. ఈ స్టోరీ తీసినటువంటి డైరెక్టర్ గారికి, అలాగే ప్రొడ్యూసర్ గారికి, నటించినటువంటి మన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సూపర్, ఎక్సలెంట్, మామూలుగా సినిమా
పురాతన సినిమాని మళ్ళీ రీప్లీట్ చేసినట్టు ఉన్న సినిమా. హరిహర వీరమల్లు కాదు, హరివీర వీరమల్లులా సినిమా తీశారు. అది ఎక్సలెంట్, మామూలుగా లేదు. సినిమా థియేటర్ల వద్ద అయితే సందడి వాతావరణం అయితే నెలకొంది. అలాగే జెండాలు పెట్టుకుని కూడా వీళ్ళంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చెప్పండి, ట్రైలర్ ఏ విధంగా కనిపిస్తుంది? మాకు ట్రైలర్ చూడగానే నిజంగా గూస్ బంప్స్ వచ్చినాయి. ఏఎం రత్న గారు ఎందుకు లేట్ చేస్తున్నారు అనుకున్నాం. కానీ ఆయన లేట్ చేసిన దానికి మొత్తం నిరూపించారు ఈ ట్రైలర్తో. సినిమా ఎలా ఉండబోతుందో, ప్రేక్షకులు ఎలా వస్తారో ఈ ట్రైలర్తో చూపించారు ఆయన మొత్తం. ఆ విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్ కానీ, ఆ కళ్యాణ్ గారు వింటేజ్ లుక్స్ కానీ, బీజిఎం కానీ అద్దర కొట్టేశాడు. మొత్తం మాత్రం చింపి పాడేశారు సినిమా ట్రైలర్ మాత్రం. ఏ సన్నివేశం బాగుంది ప్రధానంగా? ఆయన స్టార్టింగ్ ఎంట్రన్స్ సీన్ గుర్రం మీద వస్తారు పరిగెట్టుకుని, ఆ సీన్ ఒకటి చాలా బాగుంది. ఇంకోటి బాణాలన్నీ వస్తుంటే ఈయన తలవారితో కొడుతూ ఉంటారు, అది చాలా హైలైట్గా ఉంది. నిజంగా గూస్ బంప్స్ వచ్చినాయి మొత్తం ఆ సీన్స్ చూస్తే. చెప్పండి, ఏ విధంగా అనిపిస్తుంది సినిమా? టైలర్ అయితే పిచ్చెక్కిపోయిందండి. టైలర్ మైండ్ బ్యాక్ అయిపోయింది. కానీ ఇప్పుడు కూడా మా కోసం సినిమా తీస్తున్నారు చూసారు, అన్నకి దండం పెట్టుకోవాలండి. ఎందుకంటే ఓ పక్కన రాజకీయం, ఓ పక్కన ఏదో ఊర్లు రోడ్లన్నీ వెళ్తున్నాడు, అక్కడికైనా వెళ్తున్నాడు. ఎందుకంటే మా కోసం సినిమాకి తీస్తున్నాడు. మాకు అది 10 రోజులు కేటాయించున్నాడండి. ఆయనకి ఎక్కడ ఖాళీ ఉందండి? వీళ్ళందరూ పుష్ప అంటారు, వాళ్ళు సినిమా మీదే ఉంటారు ఇంకెక్కువ. మా అన్నకి ఆ ఖాళీ కూడా లేదు. ఏదో 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు తీస్తారు వాళ్ళు. మా అన్నీ 10 సంవత్సరాల్లో, మా అన్నీ 10 రోజుల్లో మొత్తం మినిమం ఒక 50 రోజుల్లో సినిమాకి కేటాయించి 50 రోజుల్లో తీసేస్తాడు. అలాగే ఎవరో కూడా 50 రోజుల్లో ఎవరో కూడా సినిమా తీయలేరు. అది మా పవన్ కళ్యాణ్కే చెందింది. కానీ మాకు చాలా ఆనందంగా ఉంది. సన్నివేశం గుర్రం ఎక్కి సన్నివేశాలు చాలా బాగున్నాయి. అన్నీ ఏది కూడా తీయక్కర్లేదు, అన్నీ బాగున్నాయి. కానీ ఏంటంటే మేము టైలర్ చూసాం కానీ మాకు వినబడలేదు అసలు. మాకు అందులో లోపల మోతకి జనాలకి అసలు ఏం అర్థం కాలేదు ఇంకా. కానీ ట్రైలర్ అయితే మటుకి చూస్తుంటే మటుకి అంటే మతి అంటే ఇంకా మామూలుగా లేదండి. మేము అలా ఉంటుందని ఊహించలేదు ఇంకా అసలు. రాష్ట్ర వ్యాప్తంగా ఎదురు చూస్తున్నటువంటి ట్రైలర్ ఏదైతే హరిహర వీరమల్లుకు సంబంధించినటువంటి యావత్ జనసేన అభిమానులతో పాటు అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా ఎదురు చూస్తున్న రానే రోజైతే వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ ట్రైలర్ లాంచ్ అయితే కాకినాడలో జన సైనికులు అలాగే పవర్ స్టార్ అభిమానులు కూడా భారీ ఎత్తున ఎదురు చేసినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ప్రస్తుతం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎలా ఉంది ట్రైలర్ లాంచ్? ఏ విధంగా ఉంది? పవన్ కళ్యాణ్ నటన అంటే ఉప ముఖ్యమంత్రి హోదాలో వస్తున్నటువంటి చిత్రం ఏ విధంగా అనిపిస్తుంది? ఈ రోజున హరిహర వీరమల్లు ట్రైలర్ రిలీజ్ అవ్వడం జరిగింది. చాలా అద్భుతంగా ఉంది. ప్రేక్షకులు ఊహించిన దానికన్నా ఈ సినిమా చాలా బాగా తీయడం జరిగింది. ఫోటోగ్రఫీ చాలా బాగుంది. మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ పేదల బలహీనుల ఆంధ్రప్రదేశ్ ప్రజల అభిమాన నాయకుడు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా అయిన తర్వాత విడుదలైనటువంటి మొట్టమొదటి సినిమా హరిహర వీరమల్లు. ఆ సినిమా చూస్తుంటే రక్తం ఉప్పొంగిపోతా ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఆ గుర్రం ఎక్కేటువంటి సీన్ చూస్తే నభూతో నా భవిష్యత్. ఈరోజు తెలుగు చలనచిత్ర పరిశ్రమ మొదలైన తర్వాత మరి ఇటువంటి ఆ ఎక్కేటువంటి సీను నేను చాలా రోజుల సినిమా చూస్తాను, చాలా బాగుంది. అలాగే ఈరోజు పులిని వేటాడేటువంటి బొబ్బిలి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు. మరి అటువంటి రాజకీయాల్లో రౌడీయిజాన్ని, గోండాయిజాన్ని ఏ విధంగా వేరుతా ఉన్నారో ఈరోజు పులిని వేటాడేటువంటి బొబ్బులుగా ఈ సినిమాలో చిత్రీకరించడం జరిగింది. ఇది భావితరాలకి పూర్వం మనం యుద్ధ వీరుల్ని గుర్తించుకోవాలి. అలనాటి బ్రిటిష్ వారి మీద కానీ దుర్మార్గుల మీద ఈ భారతదేశాన్ని అణచివేసి మన యొక్క సొమ్ముని కానీ మన యొక్క డైమండ్స్, ముత్యాలు, వజ్ర వైడూర్యాలన్నీ దోచుకుని పోయేటప్పుడు మన యొక్క యుద్ధ వీరులు తిరిగిపడేటువంటి సంఘటనలు ఈ సినిమాలో చూపెట్టడం జరిగింది. ఏదేమైనా పవన్ కళ్యాణ్ గారికి కానీ మెగా ఫ్యామిలీకే చెల్లింది. ఒక ప్రేమ కథా చిత్రం తీయాలన్నా, ఒక హాస్య కథానాటక చిత్రం తీయాలన్నా, ఒక యుద్ధ వీరుల సినిమా తీయాలన్నా మెగా ఫ్యామిలీకే చెల్లుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ సూపర్ హిట్ అవుతా ఉంది హరిహర వీరమల్లు. బ్లాక్ బస్టర్ హరిహర వీరమల్లు అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. చెప్పండి, ఎలా ఉంది ఈ యొక్క ట్రైలర్ చూసారు? ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు రాజకీయాలకి ఆయన యువతకి ఎటువంటి సందేశం ఇచ్చేందుకు ఈ సినిమా కనబడుతుంది? హరిహర వీరమల్లు చాలా అద్భుతంగా ఉందండి. ఇప్పుడు ఆయన చేసినటువంటి నటన మనకి భారతదేశంలో చరిత్ర అంతా మన కళ్ళ ముందు కట్టొచ్చినట్టుంది. ఇప్పుడు మన బాబు గారు చెప్పినట్టు గుర్రం మీద ఎక్కే సీను ఇప్పుడు దాకా కూడా ఏ కథానాయకుడు కూడా చేసి ఉండలేదు. కాబట్టి అంటే ఏ విధంగా ఆయన ఎక్కాడు అన్నదంటే ఆ విధంగా
రాష్ట్రాన్ని కూడా నడిపించబోతున్నారనే ఒక సందేశాన్ని మన అందరికీ తెలియజేస్తున్నాడు. ఏ విధంగా అయితే పూర్వం మన భారత సంపదను ఏ విధంగా దోచుకొని పోయారో వాళ్ళని ఏ విధంగా మన నాయకులు ఆ రోజున ఉన్నటువంటి వీరులు ఏ విధంగా అరికట్టారో మన అధినాయకుడు పవన్ కళ్యాణ్ కూడా ఈ సినిమా సందేశం ద్వారా రాబో రోజుల్లో ఒక ప్రక్షాళన చేసి ఆంధ్ర రాష్ట్రాన్నే కాదు యావత్తు భారతదేశాన్ని కూడా ఒక మంచి దేశంగా చేసే ఒక మొట్టమొదటి మెట్టని మీ అందరికీ తెలియజేస్తున్నారు. కాబట్టి ఈ సినిమా ఆంధ్ర రాష్ట్రం కాదు, భారతదేశం కాదు, ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలకు కూడా ఈ సినిమా వెళ్ళబోతుందని ఒక సందేశం చూస్తున్నాం. ఇది ఆ పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే జనసేన సంబంధించిన నాయకులు అలాగే జనసేన సంబంధించిన పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా భారీ ఎత్తునైతే ఈ రోజు హరిహర వీరమల్లు ట్రైలర్ లాంచ్ అయిన నేపథ్యంలో భారీ ఎత్తునైతే థియేటర్ల వద్ద అయితే కాకినాడలో సంబరాలు జరుపుకున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. అలాగే జనసేన నాయకులు అంటే ఉప ముఖ్యమంత్రి హోదాలో వచ్చినటువంటి తొలి చిత్రం ఏదైతే గతంలో మన భారతదేశ యొక్క పూర్వ వైభవం ఏ విధంగా ఉండేది, మన సంపదను ఏ విధంగా దోచుకునేవారు అనే దాన్ని అయితే కళ్ళకు కట్టినట్టుగా చూపించేందుకు ఈ యొక్క సందేశం, అలాగే ఆంధ్ర రాష్ట్ర పాలనను కూడా పవన్ కళ్యాణ్ ఏ విధంగా అందిస్తున్నారు అనే దీంట్లో కూడా కళ్ళకట్టినట్టు చూపిస్తున్నారని ప్రధానంగా ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ అయితే ఈ రోజు ట్రైలర్ లాంచ్ నేపథ్యంలో భారీ ఎత్తున సంబరాలు జరుపుకుంటున్నామని చెప్పుకోవచ్చు ప్రధానంగా చెప్పుకొచ్చిన పరిస్థితి ఉందని చెప్పాలి. ఇది తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాశ్, RTV కాకినాడ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.